ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చూద్దాము. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 34వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 27 వర్స్ 34. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమాలెను. ఫర్ నాట్ ఏ హెయిర్ ఈజ్ టు పెరిష్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలా మంది కష్టం వస్తుంది, శ్రమ ఎదురవుతుంది, నేను అనుకోని ప్రమాదంలో చిక్కుబడుతున్నాను అని తెలిసినప్పుడు ఎవరు కూడా ఆహారం తినడానికి, పానీయాలు తాగడానికి ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే ఆ భయము అనేది వాళ్ళలో ఉంటది కనుక ఏమీ తినబుద్ధి కాదు, ఏమీ కూడా ఆలోచన చేయరు. దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ కృంగిపోతూ ఉంటారు. ఈ రోజున బహుశా నీ స్థితి ఇలానే ఉందేమో. నువ్వు కూడా దేన్నో చూసి భయపడుతున్నావేమో. ఏదో అయిపోద్ది నా కుటుంబానికి, నా బిడ్డలకి ఏదో అయిపోద్ది, నా ఉద్యోగానికి ఏదో అయిపోద్ది, నా వ్యాపారంలో నష్టం వచ్చేస్తుంది, ఇలా నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. ఏది తినకుండా ఏమి చేయకుండా ఈరోజు నువ్వు ఉంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మీ తలలో నుంచి ఒక్క వెంట్రుక కూడా నశింపదు అని. దేవుడు మిమ్మల్ని రక్షించబోతున్నాడు అని. హల్లెలూయా. వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఈ మాటలు అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. అపోస్తులైన పౌలుని రోమా పట్టణానికి ఖైదీగా తీసుకువెళ్తున్న క్రమంలో ఓడలో ప్రయాణిస్తూ ఉన్న సమయంలో ఈ మాటలు ఓడలో ఉన్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు. 276 మంది ఉన్నటువంటి ఆ ఓడలో ఉన్న ఎవరు కూడా సమాధానంగా లేరు, ప్రశాంతంగా లేరు. ఓడ మునిగిపోబోతుంది, ఓడలో ఇక మనం మునిగిపోతాము, బ్రతకము, మా బిడ్డల్ని మేము చూడలేము, మా పనులకి మేము చేసుకోలేము, మేము సజీవంగా ఉండమని చెప్పి అందరూ కూడా దాదాపు 14 రోజులైందంట అన్నం తినక. ఈ 14 రోజులు భయపడుతూనే జీవించారు, కానీ కనీసం ఆహారం కూడా తీసుకోలేదు. ఎందుకంటే మా పని అయిపోయింది, మేము ఈ యొక్క సముద్రంలో చిక్కుబడిపోయాము అని చెప్పి అందరూ కూడా బాధపడుతుంటే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, ఓడలో ఉన్న మీరందరినీ కూడా దేవుడు కాపాడుతాను అని నాకు చెప్పాడు, నాకు దర్శన రూపంలో ప్రకటించాడు కనుక మీరు భయపడకండి, ఇంతవరకు కూడా ఏం తినలేదు కనుక తినండి, ఆహారం తీసుకోండి అని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అంతకుముందు పౌలు చెప్పిన మాటను ఎవరు లెక్క చేయలే. మనం వెళ్ళొద్దు ఈ మార్గం గుండా, ఇది సరైన మార్గం కాదు అన్నప్పటికీ వాళ్ళు పౌలు మాట వినలేదు. కానీ అయినప్పటికీ ఒక దైవ సేవకునిగా ఉన్న పౌలు వారి యొక్క మంచిని గురించి ఆలోచన చేసి మీరు క్షేమంగా ఉండబోతున్నారు కనుక కంగారు పడకండి అని చెప్పాడు. ఈరోజు మీతో కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మిమ్మల్ని రక్షించబోతున్నాడు. మీరు అనుకున్నట్లు ఏది కూడా జరగదు, మీరు ఊహించినట్లు ఏ ప్రమాదం మిమ్మల్ని ఏం చేయలేదు, మీరు తలంచిన విధంగా మీకు ఏ సమస్య రాదు, మీరు క్షేమంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, అన్నిట్లో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంటారు. దేనిని బట్టి భయపడకండి. ఏ న్యూస్ ఛానల్ చెప్పిన దాన్ని బట్టి కూడా, ఏ వ్యక్తులు చెప్పిన దాన్ని బట్టి కూడా కలవరపడకండి. దేవుడు రిపోర్ట్లను సైతం మార్చగలిగిన దేవుడు, దేవుడు ఈ లోక సంబంధమైన వాటిని మార్చగలిగిన దేవుడు గనుక దేవుని చేతిలో లోకం ఉంది, కానీ లోకం చేతిలో దేవుడు లేడని గ్రహించి దేవుని పైన ఆధారపడు, దేవుడు చెప్పినట్లుగా ధైర్యంగా జీవించు, నీకేమీ కాదు, సంతోషంగా నీ కుటుంబంతో జీవించగలుగుతావు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడవు, సర్వోన్నతుడు నాయన, అవునయ్యా, ఈరోజు మాట్లాడి ఉన్నారు. మాలో ఉన్న ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగదని, ఏ అపాయము రాదని చాలా సుస్పష్టంగా సెలవిచ్చారు నాయన. ప్రతి బిడ్డను రక్షించండి ప్రభు, ఆశీర్వదించండి తండ్రి. అయా, ఈ రోజున బిడ్డల యొక్క ప్రయత్నాలను కూడా సఫలపరచండి. వారి ప్రయాణాలలో మీరు తోడై ఉండండి. వారు వెళ్తున్న మార్గాలలో, వస్తున్న మార్గాలలో రక్షణ దయచేయండి తండ్రి. ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి ప్రభువా. మీ నామానికి మహిమకరంగా వారి జీవితాలు ఉండే కృప దయచేయండి నాయన.
అదేవిధంగా ప్రార్థిస్తున్నామయ్యా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తాకి స్వస్థపరచండి తండ్రి. ఆర్థికంగా అప్పుల్లో మునిగిపోయిన వారిని బట్టి కూడా అడుగుతున్నాం, ఆర్థికంగా వారికి అయా ప్రతి విషయంలో తోడై ఉండండి ప్రభు. ఆశీర్వాదాలు దయచేయండి. కుటుంబపరమైన గొడవలు సమస్యలు ఏవి కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమాధానంగా శాంతితో నెమ్మదితో జీవించే సహాయమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.